హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేచురల్ స్టార్ నాని ఇటీవలే రూట్ మార్చి మాస్ చిత్రాలపై మనసు పడుతున్న సంగతి తెలిసిందే. కెరియర్ లో తొలినాళ్ల నుంచే లవ్, యూత్, ఫ్యామిలీ, సెంటిమెంట్ చిత్రాలకి ప్రాధాన్యత ఇచ్చి పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు నాని. దసరా నుంచి రూట్ మార్చేశారు. అందులో రా అండ్ రగడ్ లుక్ లో ఆయన కనిపించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హిట్ 3లో వెండి తెరపై రక్తపాతం సృష్టించాడు. చిన్నపిల్లలకు రక్తం అంటే భయపడే వాళ్ళు తన సినిమా చూడొద్దని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద సహాయమే చేశాడు. ఈ మూవీలో కంటెంట్ ఉండడంతో హీరోగా, నిర్మాతగా బానే లాభపడ్డాడు. ఇప్పుడు నాని ఫోకస్ అంతా ది పారడైజ్ మీదే ఉంది. తనకు దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఒడేలాతో నాని మళ్లీ జత కట్టడంతో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకురి నిర్మిస్తున్నారు. అయితే ది పారడైజ్ కి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చ్ 26న విడుదల చేస్తామని మేకర్స్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి వచ్చే అప్డేట్లు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేపుతుంది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇందులో విలన్ గా నటిస్తున్నారంటూ ఇటీవలే వార్తలొచ్చాయి. అంతేకాదు సెట్స్ నుంచి ఆయనకు సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో యూనిట్ షాక్ అయ్యింది. ఈ చిత్ర షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లో జరుగుతుంది. 30 ఎకర్స్ ల్యాండ్ లో వేసిన ఒక స్లమ్ సెట్ లో పవర్ఫుల్ క్యామియో ఉందని, అందులో ఓ స్టార్ హీరోని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ క్యామియోలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నారట. ది పారడైజ్ తర్వాత శ్రీకాంత్ ఒడేలా చిరంజీవితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పవర్ రోల్లో చిరంజీవి నటిస్తే బాగుంటుందని భావించి అడగక చిరంజీవి మెగాస్టార్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే ఆయన సెట్స్ లో వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమని తెలియాల్సి ఉంది. ది పారడైజ్ లో చిరంజీవి నటిస్తే మాత్రం బాక్స్ ఆఫీసులు బద్దలు కావడం ఖాయమని సినీ ప్రియులు అంటున్నారు. చిరంజీవి, శ్రీకాంత్ ఒడేలా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి నాని నిర్మాత. చిరు ప్రస్తుతం విశ్వాంబర, మనశంకర వరప్రసాద్ గారు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన బాబీతోనూ ఓ సినిమా చేస్తున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.